భర్తలు మహాశైలకి విజ్ఞప్తి, భర్తలందరికీ నా విజ్ఞప్తి. ఈ సినిమా చూసి వచ్చిన ఇప్పుడే రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, రవితేజ డాన్స్ బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుంది, రవితేజ ఎనర్జీ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ అండ్ రవితేజ కెమిస్ట్రీ చాలా బాగుంది. స్టోరీ కూడా ఓకే, అంత హైలైట్ ఏం చెప్పాను కానీ స్టోరీ కూడా బాగానే ఉంది. కామెడీ బాగుంది, ముఖ్యంగా సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది. సునీల్ అండ్ వెన్నెల కిషోర్, రవితేజ గారి కామెడీ కూడా చాలా బాగుంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి రవితేజ గారిది. మనం ఎలాంటి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక రాజా ది గ్రేట్ కానీ, ఈడియట్ కానీ, అమ్మ నాన్న తమిళమ్మాయి కానీ, విక్రమార్కుడు, ఇలాంటి మూవీస్ అని మన రవితేజ నేను చూసినాం. మనం డైరెక్టర్ వచ్చేసి తిరుమల కిషోర్, ఈయన రెడ్ అండ్ నేను శైలజ రామ్ పోతినేని ఆయనతో ఇచ్చిన డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ అనమాట. కానీ ఈ స్టోరీ ఏంటంటే, పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏం జరిగింది, అది తన వైఫ్కి చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. పెళ్ళైన తర్వాత వీళ్ళు వేరే అమ్మాయిని చూడడం కానీ, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ, వేరే అమ్మాయితో లవ్ ఎఫైర్ లాంటిది ఉండటం కానీ అనేది ఇది దానికి సంబంధించిన స్టోరీ అనమాట. ఇది స్టోరీ అయితే ఓకే, న్యాచురల్గానే ఉంది, కానీ తీసిన విధానం కూడా బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం బెటర్గా చూపించింటే, ఇంకా మంచి కథ ఏమైనా సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. కానీ ఓకే, పర్వాలేదు. రవితేజ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంది. మొత్తం అందరు వెళ్ళి హ్యాపీగా, కామెడీ అయితే బాగుంది, హ్యాపీగా చూడొచ్చు, బాగానే ఉంది సినిమా, చాలా బాగుంది. ఇంకా కొంచెం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను నేను, ఎందుకంటే రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టము. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అంటే డైరెక్టర్ గారు ఆ లెవెల్లో తీసింటే బాగుండేది నాకు అనిపించింది, ఇది నా అభిప్రాయం అంతే. కానీ రవితేజ ఎనర్జీ మాత్రం, యాక్టింగ్ మాత్రం, కామెడీ మాత్రం, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ ఇవి చాలా బాగున్నాయి. హీరోయిన్స్ కెమిస్ట్రీ అంతా బాగుంది. ఫ్యామిలీ వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.